మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం. మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి అందరూ కూడా ఏదో ఒక రాజధాని కట్టు, 100 ఎకరాల్లో కట్టు, 50 ఎకరాల్లో కట్టు అని చాలామంది చెప్పారు. అప్పటికే నేను ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాను. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్ నగరంలో ఇట్లనే నన్ను చాలామంది ఎగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు నా విజన్ చెప్తే ఇది సాధ్యమా అని చాలామంది అవహేళన చేశారు. అది దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్పాను, మళ్ళా జీవితంలో ఇలాంటి అవకాశం రాదు తెలుగు వారికి. ప్రపంచంలో ఒక మంచి రాజధాని, అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని ఇక్కడ అక్కడ కట్టింది బ్రౌన్ ఫీల్డ్ రాజధాని, ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆకాశంలో రాజధాని కట్టలేము. హైదరాబాద్లో అవకాశం ఏంటంటే రాజధాని కట్టే సమయంలో గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉండేటివి, మొత్తం సైబరాబాద్ ఏరియా అంతా కూడా. దానికి కారణం నిజాం పరిపాలనలో అక్కడంతా కూడా డెవలప్ కాల. గుర్రాలన్నీ కూడా అక్కడ గ్రేజింగ్ పెట్టేవారు, తొంగ మొల్చేది. అలాంటి ప్రదేశం చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ అని కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఆ ల్యాండ్స్ కూడా వదిలిపెట్టిపోయారు. అవన్నీ తీసుకొని నేను బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశా. ఆ అనుభవం నాకుంది. అయితే ఇక్కడ ఏం చేయాలో నాకు అర్థం కాకపోతే నాకు దారి చూపించింది ఇక్కడుండే రైతాంగం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీలో ఎందుకంటే భూమి అనేది ఒక సెంటిమెంట్. నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ని కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాలా. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం, 5,000 ఎకరాలు. నేను డే 1 ఒకే మాట చెప్పాను, నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్కి భూమి ఇవ్వండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం, అది పక్కన మీరు కొనుక్కోండి, దీనికంటే 10 ఇంతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళు ఆ పని చేశారు. ఎంతమంది రెచ్చగొట్టినా వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ నమ్మకంతో మీరు ముందుకొచ్చి దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది. ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాలా. అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు, శ్రావణ్ కుమార్ గారు, పుల్లారావు గారు కూడా ఉన్నారు. ఆ రోజు మంత్రి పుల్లారావు, స్థానిక శాసనసభ్యుడు మనం శ్రావణ్ కుమార్ గారు, నారాయణ గారు మంత్రి. మీ అందరితో నెగోషియేషన్లు చేశారు, మీరందరూ ముందుకొచ్చారు. ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని.